ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతము విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకుని ముక్తి పొందుదురని ఈ క్రింది కథను వినిపించెను. పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏమైనా మృగమును చంపి తెచ్చుచూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. పొద్దుపోయేదాకా ఎదురుచూసిన ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. దారిలో అతనికి ఒక తటాకము కనిపించెను. ఏమైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా ఉన్న ఆకులను త్రుంచి కింద పడవేయసాగాడు. చలికి శివశివాయని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచి ఉండెను. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. బోయవాడు దానిపై బాణము విడవబోగా లేడీ భయపడక నన్ను చంపకము అని మనుష్యవాక్యములతో ప్రార్థించెను. బోయవాడు ఆశ్చర్యపడి మనుష్యుల వలె మాట్లాడు, నీ సంగతి తెలుపమని కోరెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివునిని పూజించుట మరిచితిని. దానికి రుద్రుడు కోపించి నీవు నీ ప్రియుడను జింకలుగా 12 ఏళ్ళు గడిపి ఒక బోయవాడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని కనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇక్కడికి వచ్చును, కావున దానిని చంపుము. లేనిచో నేను ఇంటికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను. 2వ జాము గడిచెను. మరొక పెంటి జింక కనిపించెను. బోయవాడు సంతోషించి విల్లెక్కు పెట్టి బాణము విడవబోగా అది చూచిన జింక భయపడి మానవ వాక్కులతో, నేను కృషించి ఉన్నాను, నాలో మేధో మాంసములు లేవు, నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడకు అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు, దానిని చంపుము, కానిచో నేనే తిరిగి వస్తును అనెను. బోయవాడు దానిని కూడా విడిచిపెట్టెను. 3వ జాము వచ్చెను. బోయవాడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడవబోగా ఆ మృగము బోయవాడిని చూచి 2 ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది. అందుకు బోయవాడు ఆశ్చర్యపడి 2 పెంటి జింకలు మరలా వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతామని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను. నా భార్య ఋతువతి, ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞను పొంది మరలా వద్దును అని ప్రమాణములు చేసి వెళ్ళాను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయములో పోయేవాడు తనకి మాట ఇచ్చిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది. కొంతసేపటికి ఆ 4 జింకలను వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపమని అనుచు బోయవాడు ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను.
వానిని చంపుటకు అతని మనస్సు ఒప్పుకోలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేను ఆ పని చేయను. ధర్మములకు దయ మూలము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందుబులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరముగా విమానమును తెచ్చి, ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరణమును జరిపితివి. నీవెక్కినది బిల్వవృక్షము. దాని క్రింద స్వయంభూ లింగమొకటి గుబురులో మరుగున పడి ఉన్నది. నీవు తెలియకయే బిల్వపత్రములను త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము అని పలికారు. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను, దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిరా నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనకనున్న 3వది మృగి. ఈ 3ంటిని మృగశీర్షమందురు. వాని వెనుక ఉండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము.